ఆలోచిస్తున్నాము. ఈ సందర్భంగా మరియు మేడం గారికి మరియు వారితో పాటు వచ్చిన వారి మిగతా యోగా శిక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ పటాలంలో కమాండెంట్ జమీల్ బాషా ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్కు చెందిన యోగా గురువులు శోభా గోపాలకృష్ణ, గోపిక, వాలంటీర్ వినోద్ల సహకారంతో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ జమీల్ బాషా మాట్లాడుతూ, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అలాగే మన మనస్సును సైతం శుభ్రంగా చేసుకోవడం అంతే ముఖ్యమని, అది యోగా ద్వారా సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరూ యోగా ద్వారా అలవాటు చేసుకోవాలన్నారు. అధికారులకు, సిబ్బందికి, శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు కాళిదాసు, నాగేశ్వరరావు, ఆర్ఐలు రవి, శ్రీనివాస్, కుమారస్వామి, మారుతి, సురేష్, ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బంది, అధికారులు, శిక్షణార్థులు పాల్గొన్నారు. సుదర్శన క్రియ అని, ఆ సుదర్శన క్రియ చేస్తే బాడీలో ఉండే టాక్సికేషన్ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి కోర్సు కూడా అట్లా ఒకసారి మనం మేడం గారిని పిలిపించి అట్లాగా ఒక ప్లాన్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాము. ఈ సందర్భంగా మరియు మేడం గారికి మరియు వారితో పాటు వచ్చిన వారి మిగతా యోగా శిక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. మంచి ఉద్దేశాలు, శారీరక మానసిక ప్రయోజనాలు అన్నీ కలిగే వాటిని చూసి అందరూ అమలుపరుస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి యోగా శిక్షకులందరికీ స్వాగతం చెప్తూ వారిని ప్రాక్టీస్ చేయించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.